హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సరస్వతి. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నా భర్త గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. పిల్లలను మంచి స్కూల్, కాలేజీల్లో మంచి చదువులు చదివించారు. ముగ్గురు పిల్లలు కాలేజీలు చదువుతుండగా నా భర్త అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి పిల్లలను నేను నా భర్త పెన్షన్తో చూసుకున్నాను. ఆ తరువాత నా పెద్ద కొడుకు చదువు అయిపోయి జాబ్ వచ్చింది. ఒక పెద్దింటి అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా పెద్ద కొడుకు నాతో మాట్లాడేవాడు కాదు. కోడలు కూడా అస్సలు మందలించేదే కాదు. అయినా చిన్న కొడుకు, కూతురు ఉన్నారు కదా అని వారితో సంతోషంగా ఉందాం అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులకు చిన్నబ్బాయికి జాబ్ రావడంతో వాడికి కూడా పెళ్ళి ఈడు వచ్చిందని ఒక సంబంధం చూసి వివాహం జరిపించాను. చిన్నబ్బాయికి కూడా ఉద్యోగం సిటీలో ఉండడంతో పెళ్లి తర్వాత సిటీకి వెళ్ళిపోయాడు. నేను నా కూతురు ఉండేవాళ్ళం. నా కూతురు కూడా జాబ్ చేస్తుంది, కానీ ఇంట్లో నుంచి చేసేది. తనకి కూడా పెళ్ళి చేయాలి. తనకి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. అలాగని మాకు ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మడానికి నిశ్చయించుకున్నాను. అది నా కొడుకులకి ఇద్దరికి చెప్పడంతో, అది ఎలా అమ్ముతావు, మాకు ఏమి మిగల్చవా అని తిట్టడం ప్రారంభించారు. నేను చెల్లి పెళ్లి ఎలా చేయాలిరా అని అడిగితే, ఎవరో ఒకరికి కట్నం తీసుకొని వాళ్ళకి ఇచ్చి చేయొచ్చుగా, ఇంత కట్నం ఇచ్చి ఉన్న వాళ్ళకే ఇవ్వాలా అన్నట్టు మాట్లాడారు ఇద్దరు. దాంతో పట్టుతో నేనే ఎలాగైనా ఆస్తిని అమ్మి తనకి మంచి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టుపట్టి అమ్మేసి పెళ్లి చేశాను. నా కూతురు పెళ్లి చేసిన తర్వాత నేను మొత్తంగా ఒంటరిదాన్ని అయిపోయా. ఎవరు పలకరించే వాళ్ళు కూడా లేరు. ఇంట్లో ఒంటరిదాన్ని అయ్యాను. కానీ నాకు అనారోగ్యం మాత్రం తోడయ్యింది. రోజు రోజుకు కనీసం వండుకోలేని స్థితి, సరుకులు మందులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పెద్దవాడు విదేశాలలో ఉన్నాడు అని చిన్నవాడికి ఫోన్ చేస్తే, ఏంటి అమ్మా ఎప్పుడు విసిగిస్తావు, మా పనుల్లో మేము ఉంటాము, ఊరికే ఫోన్ చెయ్యొద్దు, ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు అని తిట్టేవాడు. నేనొక్కడినే ఉన్నానా, పెద్దోడున్నాడు కదా అని కూడా చెప్పేవాడు. చాలాసార్లు అసలు ఫోనే ఎత్తేవాడు కాదు. పెద్దోడు మాత్రం పెళ్లి చేసుకొని వెళ్ళినప్పటి నుంచి కనీసం ఎలా ఉన్నావు అని అడగడానికి కూడా ఫోన్ చేయలేదు. ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇద్దరు కొడుకులను అడిగితే కోడలు రానివ్వట్లేదు అని చెప్పి తప్పించుకునేవాళ్ళు. ఒకరోజు చిన్న కొడుకు వచ్చి, అమ్మా ఇక్కడ సంతకం పెట్టు అని అన్నాడు. కొడుకుపై ఉన్న ప్రేమతో ఏంటి అని అడగడంతో, ఇల్లు నాపై రాసుకుంటున్నాను అన్నాడు. సరేలే అని సంతకం పెట్టాను. చిన్న కొడుకు అప్పటి నుంచి వచ్చేవాడు కాదు. ఇల్లు రాయించుకున్నప్పటి నుంచి అస్సలు రావడం మానేశాడు. నేను ఇరుగు పొరుగు వారిని బతిమాలి మందులు తెప్పించుకునేదాన్ని. ఎవరూ నా ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు. అలా అని ఎవరి ఫోన్ అయినా తీసుకొని ఫోన్ చేసినా కూడా, ఎందుకు విసిగిస్తావు, ఎందుకు చేస్తావు, నీకేంటి బాధ, తిని బాగానే ఉంటున్నావు కదా అని తిట్టేవాళ్ళు. నేను మాత్రం ఫోన్ చేస్తే ఒక్కరోజు వచ్చి కళ్ళకు కనిపించి వెళ్ళండిరా అని పడేదాన్ని. అయినా నన్ను ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు కాదు. కనీసం మనవరాలు మనవడిని అయినా చూపించుకొని వెళ్ళమని అడిగేదాన్ని. అయినా వచ్చేవాళ్ళు కాదు. పిల్లలు స్కూలు వదిలేసి నీ దగ్గరికి రావాలా అని మాట్లాడేవాళ్ళు. అలాగని కనీసం కూతురైనా ఒకరోజు వచ్చి కనిపించిపోతుందేమో అని ఫోన్ చేస్తే, నన్ను జాబ్ చేసుకోమంటావా వద్దంటావా అమ్మా, ఎప్పుడు ఫోన్ చేసి విసిగిస్తావు, నేను పనిలో ఉన్నా పెట్టేయ్ అనేది. అయినా మా ఆయన నన్ను పంపించడు, నేను ఎక్కడికి రాలేను అని సమాధానం ఇచ్చి ఫోన్ కట్ చేసేది. నేను మాత్రం ముగ్గురు పిల్లలు ఉన్న ఒక వృద్ధ అనాథను. నాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఇది ఒక రియల్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమనిపించిందో కమెంట్ రూపంలో చెప్పండి.